నమస్తే. కుంభమేళాకు ప్రయాగరాజ్ సిద్ధమైపోయింది. ఈ నెల 13 నుంచే మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ త్రివేణి సంగమ క్షేత్రాన్ని కనీ విని ఎరగని రీతిలో అక్కడ కుంభ కోసం ఏర్పాట్లు చేసింది ఆల్రెడీ యోగి సర్కార్. ఇప్పటికే చాలామంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు కూడా. ఇప్పటికే సందడైతే నెలకొంది. అంటే ప్రతి సనాతని కూడా, ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా కుంభ స్నానం చేయాలి. అది ప్రయాగరాజు కుంభ స్నానం చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ 4 చోట్ల జరిగే కుంభమేళా జరిగే చోట్లలో ప్రయాగరాజు ప్రత్యేకత ఏంటంటే త్రివేణి సంగమం, 3 నదుల సంగమం. అది గంగా యమునతో పాటు సరస్వతి నది అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఆ త్రివేణి సంగమ క్షేత్రంలో స్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది అని హిందువుల నమ్మకం. అయితే ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో కుంభ స్నానాల సందర్భంగా కుంభమేళాకి స్నానం చేయడమే కాకుండా అక్షయవట్ దర్శనం చేసుకుంటేనే ఆ కుంభయాత్ర పరిపూర్ణమైనట్టు కూడా భక్తులు విశ్వసిస్తారు. ఏంటి అక్షయవట్? వట్ అంటే వటవృక్షం అంటే మర్రి చెట్టు అందరికీ తెలుసు. అక్షయ్ అంటే అక్షయం అంటే, క్షయం అంటే నాశనం, అక్షయం అంటే నాశనం లేనిది అని. అలా ఆ మర్రి చెట్టు అక్కడ ప్రయాగరాజులో అందరినీ దీవిస్తూ, అంటే ఒక కల్పం ముందు నుంచి కూడా, అంటే కల్ప ఆరంభం నుంచి కూడా ఆ మర్రి చెట్టు అక్కడ ఉంది అనేది ఒక నమ్మకం. ప్రళయాంతంలో యుగాంతంలో కూడా అన్నీ, అంటే మొత్తం ప్రళయంలో మొత్తం సర్వం సృష్టి నాశనమైనా సరే ఆ మర్రి చెట్టు అలాగే ఉంటూ వస్తోంది యుగ యుగాలుగా అనేది కూడా ఒక భక్తుల విశ్వాసం అన్నమాట. అయితే ఆ మర్రి చెట్టు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మర్రి చెట్టు దర్శనం చేసుకున్నారు వెళ్ళి. అంటే అంతకుముందు భక్తులకి అందరినీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మొఘలుల సమయంలో, అక్బర్ సమయంలో కొంచెం దానికి నిషేధం విధించారు. ఎవరు ఆ మర్రి వృక్షం దగ్గరికి వెళ్ళకుండా, వట వృక్షం దగ్గరికి వెళ్ళకుండా. అయితే తర్వాత ఇప్పుడైతే అందరికీ భక్తులందరూ వెళ్ళేలా యోగి సీఎం అయిన తర్వాత 2018 నుంచి కూడా అక్షయవట్కి అందరినీ అనుమతిస్తున్నారు. ఇటీవలే మోదీ కూడా వెళ్ళి అక్షయవట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ వృక్షానికి మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అయితే ఇదే వటవృక్షం, ఇదే అక్షయవట్. వాళ్ళు అక్షయవట్ అంటారు, మనం మర్రి చెట్టు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. దీనికి స్వాతంత్ర సంగ్రామానికి ఒక లింక్ ఉంది. మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 ఫస్ట్ ఇండిపెండెంట్ స్ట్రగుల్కి ఈ వటవృక్షానికి, ప్రయాగరాజ్లోని ఈ వటవృక్షానికి ఒక సంబంధం ఉంది. ఏంటంటే అంటే పురాణ గాథ మీకు అందరికీ తెలుసు. గరత్మంతుడు తన తల్లి వినత దాస్య విముక్తి కోసం అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుడితో పోరాటం చేసి ఎదిరించి అనేది మన కథ. అలా అమృత భాండాన్ని, కుంభ అంటే భాండం, కుండ, ఆ సమయంలో ఆయన వస్తుండగా ఒక 4 దాన్ని తీసుకొని వస్తుండగా 4 అమృత బిందువులు 4 చోట్ల పడ్డాయి. ఆ 4 చోట్ల కొన్ని వేల ఏళ్ల నుంచి కుంభమేళా జరుగుతుంది యుగ యుగాలు. అవేంటో తెలుసు. హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిన్, మధ్య భారతంలోని ఉజ్జయిన్, ఉత్తర భారతంలోని ఈ 2, ఇటు కిందకు వస్తే నాసికా త్రయంబకం. ఈ 4 చోట్ల కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళా ఇంకా మీకు ఆల్రెడీ ఇదంతా ఈ మధ్య ఇంకా అదే హడావిడి కాబట్టి కుంభమేళా గురించి ఒక సమగ్ర సమాచారం అయితే మీకు తెలిసి ఉంటుంది. ఎన్ని రకాల కుంభమేళాలు ఉంటాయి, ఏ సమయంలో ఎక్కడ జరుగుతాయి, ఎన్ని నెలలకోసారి, అదంతా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీ అందరికీ తెలుసు. ఇక స్వతంత్ర సంగ్రామానికి దీనికి ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే గరత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత భాండాన్ని తీసుకొచ్చారో, అంటే ఆ లింకుగా కుంభమేళా వస్తుంది కదా. అయితే ప్రయాగరాజులో ఉన్న ఈ మర్రి చెట్టు, ఈ వటవృక్షం దగ్గర దీక్ష తీసుకునే వాళ్ళంట. అప్పుడు స్వతంత్ర ముఖ్యంగా అంటే ఝాన్సీ రాణి నానాసాహెబ్ తాంతియా తోపే ఆధ్వర్యంలో నేతృత్వంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది కదా. అప్పుడు అందరూ కూడా బ్రిటిష్ సైన్యంపై, బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసే సమయంలో అక్కడికి వచ్చి ప్రయాగరాజు కుంభమేళాలో పాల్గొని ఆ మర్రి చెట్టు కిందకి వచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారంట. ఎలాగైతే గరత్మంతుడు తల్లిని దాస్య విముక్తి చేశాడో, అలా భరతమాతకు దాస్య విముక్తి చేయడానికి, మా ప్రాణాలను అర్పించడానికి మేము సిద్ధము, బ్రిటిష్ వాళ్ళతో పోరాటానికి ఎంత దూరమైన పోరాటానికి మేము సిద్ధమని నాడు లక్షలాది మంది భారతీయులు అక్కడికి వచ్చి దీక్ష తీసుకున్నారు అని చెప్తారు. అయితే అంతకు ముందు కూడా, అప్పుడు ఒక్కసారే కాదు, ఈ వటవృక్షానికి చాలా పురాతన చరిత్ర ఉంది, యుగ యుగాల చరిత్ర ఉంది, వేల ఏళ్ళ చరిత్ర ఉంది. కుంభమేళాతో పాటు వటవృక్షానికి, ఈ వృక్షానికి కూడా, మర్రి చెట్టుకు కూడా. మొఘలులు అంటే బాబర్ సమయంలో ఎక్కువ అప్పుడే మత మార్పిడులు మొదలైనవి. ప్రతి ఒక్కరిని పల్లెలో, గ్రామాల్లో, ఉత్తర భారతం మొత్తం తిరుగుతూ హిందువులను ముస్లింలుగా వాళ్ళ మతంలోకి, ఇస్లాంలోకి మార్చడం,
వాళ్ళు కుంభమేళా సమయంలో కానీ ఇతర త్రివేణి సంగమంలో రావడము, స్నానం చేయడము, ప్రయాగలో స్నానం చేయడము, ఆ మర్రి చెట్టుకి వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి హిందూ దేవీ దేవతలను కీర్తిస్తూ మళ్ళీ హిందువులకి కన్వర్ట్ అవ్వడం, ఇది జరిగేదన్నమాట. దీంతో బాబర్ ఒకసారి ఆ చెట్టును తెగ నరికించాడు. ప్రతి ఒక్కరిని ఊరూరు తిరగడము, మొఘల్ సైన్యము వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేయడం, మళ్ళీ వెళ్ళేసరికి వాళ్ళు హిందువుల్లాగానే ఉంటున్నారు. ఏంటి అసలు వీళ్ళకింత ధైర్యం ఎక్కడిది ఏంటి అంటే ఇది బయటపడింది ప్రయాగరాజ్లో. అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ప్రయాగరాజ్ వెళ్తున్నారు. అక్కడ పుణ్య స్నానం చేసేసి ఆ వటవృక్షం కింద వాళ్ళు మళ్ళీ ప్రతిజ్ఞ తీసుకుని తిరిగి అంటే ఘర్వాపసి అవుతున్నారు, తిరిగి హిందుత్వంలోకి వస్తున్నారని తెలిసి బాబర్ ఆ చెట్టును నరికేస్తాడనమాట. అయితే మహావృక్షం కదా అది, అందులో అక్షయవటని అందుకే అన్నారు. క్షయం అంటే నాశనం కలది, అక్షయం అంటే నాశనం లేనిది. ఆ వటవృక్షానికి నాశనం లేదు కదా, కొన్ని యుగయుగాల వటవృక్షం, అది దేవతా వృక్షం. దీంతో మళ్ళీ ఒక మొలకలాగా వచ్చి వేర్ల నుంచి మళ్ళీ మొలిచిందంట. మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ వృక్షంలా అయిపోయింది. అక్బర్ సమయానికి అది మళ్ళీ వృక్షంలా అయిపోయింది. అక్బర్ కూడా ఒకసారి నరికించాడు ఆ వటవృక్షాన్ని. అయినా సరే మళ్ళీ వేర్ల నుంచి మళ్ళీ ఒక మొలక వచ్చి మళ్ళీ ఆ చెట్టు అట్లాగే ఉండిపోయింది. ఔరంగజేబు కాలానికి వచ్చేసరికి కూడా ఆ సెంటిమెంట్కి అంటే హిందువులను ఎట్లయినా దూరం చేయాలి, మత మార్పిడులకు కేంద్రంగా అంటే ఘర్వాపసికి కేంద్రంగా, వాళ్ళేమో ఇస్లాంలోకి మారుస్తుంటే వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఘర్వాపసి అవుతున్నారు, స్వధర్మంలోకి వస్తున్నారు వెళ్ళి. ఆ ఘర్వాపసికి సెంటిమెంట్గా ఈ మర్రి వృక్షం ఉందని మరుగుతున్న సీసాన్ని అంటే పాదరసం, మెర్క్యూరీ పాదరసాన్ని పోసి దాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేశాడంట. అయినా సరే ఆ మర్రి చెట్టు మళ్ళీ కొంతకాలానికి కొన్ని నెలలకి మళ్ళీ చిగురించిందనమాట. అలా అందుకనే అక్షయవట్, అంతకుముందు కూడా అది అక్షయవటే అనేవాళ్ళు. అంటే కల్పకంలో కూడా కల్పాంతంలో కూడా యుగాంతంలో కూడా ఆ చెట్టు అలాగే ఉంటుంది. మర్రి వృక్షం అనేది ఒక సెంటిమెంట్, దాని అక్షయవట్. ఇంకా 3-4 సార్లు మొఘలులు దాన్ని అంటే పూర్తిగా కొట్టేసి తెగ నరికేసి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసినా కూడా అది నాశనం కాలేదు, ఇంకా శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అలాగే ఉంది. ఇదనమాట స్వతంత్ర సంగ్రామంలో మన భారత యోధులకు ఆ మర్రి వృక్షం, ఆ వటవృక్షం ఎలా ప్రేరణగా నిలిచింది, ఒక గరత్మంతుని ప్రేరణగా తీసుకొని వటవృక్షం కింద ఎలా వాళ్ళు ప్రతినబూన్నారు అనేది ఇది అనమాట. అదొకటే కాదు, ఇంకా అంతకుముందు ఇప్పుడు మొఘలుల కాలం ఈ మత మార్పిడు ఘర్వాపసి ఇది పక్కన పెడితే ఇంకా అంతకుముందు ఇంకా క్రీస్తు పూర్వం నుంచి కూడా ఒక సైన్స్ ఫెయిర్గా కుంభమేళాలో ఒక కార్నివాల్ ఇప్పుడు జరుపుకుంటారు కదా ప్రపంచవ్యాప్తంగా. అంటే ఈ పోలిక సరైందో కాదో కానీ ఒక ఫెయిర్, ఇప్పుడు బుక్ ఫెయిర్ రకరకాల ప్రతి ఒక్కళ్ళు రాసిన బుక్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటారు, ప్రదర్శనకు పెడతారు. అలా ఆ రోజుల్లో అంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా ఒక ప్రయోగ కేంద్రంగా అంటే వాళ్ళు చేసిన ప్రయోగాలను ఆవిష్కరించే అంటే ప్రదర్శించే ఒక వేదికగా కుంభమేళాలు ఉండేవి అనమాట. అలా 12 ఏళ్ళకు ఒకసారి కూడా కనుగొన్న అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ప్రయాగలో 12 ఏళ్ళకు ఒకసారి, సరే మాఘ కుంభో ఇవి పక్కన పెడితే అసలు కుంభమేళ 12 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు కనుగొన్న విషయాలు, ఆ ప్రాంతంలో కనుగొన్న విషయాలు చర్చించి ఆ తీర్మానాలు తయారు చేసి వాళ్ళని మళ్ళీ సమాజానికి ఇతరుల జీవితాలకి, మానవ జీవితాలకి ఎట్లా అన్వయించుకోవాలి అంటే ఒక రకంగా ప్రాచీన కాలం నాటి ఒక ఫెయిర్, సైన్స్ ఫెయిర్ వంటిదని చెప్పొచ్చు కుంభమేళ. యుగయుగాల నమ్మకము, భక్తి, పౌరాణిక ప్రాశస్త్యము ఇది ఒకవైపు, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మన ఆచారాలన్నీ కూడా సైన్స్ అనే చెప్పొచ్చు, శాస్త్రమే. అలా ఇంకొక కోణం ఏంటంటే ఇది అంటే సమాజ ఉద్ధరణ కోసము ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ దర్శించుకొని చక్కగా కుంభలో స్నానం చేసి ఆ కొత్త ఆవిష్కరణలను స్వాగతించి కొత్త విషయాలు తెలుసుకెళ్ళే ఒక ఫెయిర్ లాగా అన్నమాట. అంటే ఒక శాస్త్రీయ భావనల ఆధారంగా ఒక అతిపెద్ద మత సాంస్కృతిక సమావేశం అనొచ్చు దీన్ని. ఇక ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలు అలాగే నక్షత్రాలు వాటి నిర్దిష్ట స్థితిలో ఉన్నప్పుడు అర్ధకుంభం, పూర్ణకుంభం, మహాకుంభం, కుంభమేళ ఇలా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. అది ఖగోళ శాస్త్రం ఆధారంగా, అది పౌరాణిక గాథ ఆధారంగా గరత్మంతుడు, ఈ అమృత బిందువులు, ఇది సైన్స్ పరంగా ఇదనమాట. అలా ఇక ఈ కుంభమేళా గురించి యుగయుగాలుగా జరుగుతుంది ఇది. కొందరు అంటారు ఫలానా చక్రవర్తి, లేదంటే మొన్నెక్కడో చూసి ఆదిశంకరుల కాలం నుంచి కాదు, అంతకు ముందు నుంచే ఉంది కుంభమేళా ఒక నమ్మకము, కుంభమేళా జరుపుకోవడము. కేవలం మన పురాణాల్లోనే కాకుండా మన పురాణాల్లో ఎక్కడెక్కడ కుంభ ప్రస్తావన ఉందో కూడా నేను ఇదే వీడియోలో మీకు చెప్తాను ముందు. అయితే చైనా యాత్రికుడు
హ్యూయాన్ సాంగ్ మనం విన్నాము, సోషల్లో చదువుకొని ఉంటాము. క్రీస్తు పూర్వమే చైనా యాత్రికులు వచ్చారు, భారతదేశం గురించి తెలుసుకున్నారు, అక్కడికి వెళ్ళి పుస్తకాలు రాశారని. చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ కుంభ గురించి వర్ణించినట్టు ఉంది. ఇక క్రీస్తు పూర్వము విక్రమాదిత్యుడి ఒక నవరత్నాల్లో ఒకడైన కాళిదాసు, చాలా ప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు కూడా రఘువంశంలో కుంభమేళా ప్రస్తావన ఉంటుంది. అసలైతే హర్షుడే కుంభమేళాను ప్రారంభించాడు, హర్ష చక్రవర్తి అని చైనా యాత్రికులు కూడా రాసుకున్నారు. తన మొదటిసారి అంటే 2 సార్లు హ్యూయాన్ సాంగ్ భారత పర్యటనకు వస్తే మొదటి పర్యటనలో ప్రయాగ వచ్చి కుంభ స్నానం చేసినట్టు చెప్పుకున్నాడు. అప్పుడే హర్షవర్ధనుడు అనే చక్రవర్తి ప్రతి 5 ఏళ్లకోసారి ఈ నదీ సంగమ తీరంలో, ప్రయాగ తీరంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించేవాడు. అక్కడికి పేదలకు ప్రజలందరినీ పిలిచి సమావేశపరిచి కానుకలు, దానాలు, అన్నదానం ఇలా చేసేవాడని తన యాత్ర చరిత్రలో రాసుకున్నాడు హ్యూయాన్ సాంగ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను కొంతమంది కోసం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నానంటే, మన అన్ని పురాణాలు మైథాలజీ అంటారు, మిత్ అని కొట్టిపడేస్తారు మన ఇతిహాసాలని, మన పురాణాలని. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. అంటే వాళ్ళు కూడా మీకు ఇష్టం కదా విదేశాలు, ఎవడో చెప్తే నమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ కోసం నేను మెన్షన్ చేసే తప్ప మనకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు. మన నమ్మకాల కన్నా గొప్పవాడు చైనా యాత్రికుడు అస్సలు కాదు, మన కాళిదాసు రాసుకున్నాడు. అంతకుముందు వాడు క్రీస్తు పూర్వం వాడు కాళిదాసు ప్రస్తావించాడు కుంభమేళా గురించి. అంత ఇది కూడా ఇప్పుడు ఈ అంశాన్ని నేను మెన్షన్ చేయడంలో ఉద్దేశం అదనమాట. అందులో అక్షయవట్ గురించి కూడా రాశాడు హ్యూయాన్ సాంగ్. కుంభమేళాతో పాటు అక్షయవట నగరంలో ఒక పెద్ద ఆలయం ఉండేది, ప్రయాగ అనే ఒక పట్టణంలో. దానిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. దాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది అని హ్యూయాన్ సాంగ్ రాసుకున్నాడు. ఇక సంగమం ఒడ్డున, త్రివేణి సంగమం ఒడ్డునే ఒక పురాతన కోట ఉండేది. అందులో ఈ అక్షయవట్ ఉండేది. అసలైతే యుగాంతాలకు, యుగారంభాలకు, కల్పారంభాలకు, కల్పాంతకాలకు ఇది సాక్షిభూతం. నేను ఇంకొకటి గుర్తు చేస్తా, మనము అనుకుంటాం అంటే ప్రళయం వచ్చిన తర్వాత అంత సృష్టి మొత్తం సర్వనాశనం, అంటే యుగాంతం గురించి, సృష్టి మొత్తం సర్వనాశనం అవుతుంది, మళ్ళీ కొత్తగా సృష్టి ఇంకొక యుగంలోకి ఎంటర్ అవుతాము. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు పసిపిల్లాడిలా వటపత్రశాయి అనుకుంటాం మనం, వటపత్రశాయికి వరహాల లాలి అని చదువుకుంటాం కదా. అంటే మర్రి వృక్షం మీద ఒక శిశువులుగా, ఒక బాలుడిగా శ్రీ మహావిష్ణువు పవలిస్తాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది వటపత్ర సాయి కాదు, ఈ సాయిబాబా సాయి కాదు. సాయి అంటే శయనించిన అని, వటపత్రం మీద శయనించిన అని అర్థం. వటపత్ర సాయి అంటే పడుకున్న, శయనం అంటే పడుకున్న కదా, అది ఇక్కడ అర్థం. సాయి కాదు, సాయి. ఓకే, అంటే అక్షయం అంటే నాశనం లేనిది, అక్షయవట్ ఆ నాశనం లేనిది. ఎంత ప్రళయం జరిగినా, ఎంత ఏదొచ్చినా సరే, యుగాంతంలోనూ కూడా సృష్టి మొత్తము వినాశనమైనా సరే ఆ వటవృక్షం మాత్రం అలాగే ఉంటుంది అనేది దానికి సంబంధించి దాన్ని అక్షయవట్ అంటారు. ఇందాక చెప్పాను కదా, నిరంకుశ మొఘలులు దాన్ని మొఘలు రాజులు బాబరు, అక్బరు, ఔరంగజేబు ముగ్గురు కూడా నాశనం చేయాలని చూశారు. అసలు అక్బర్ కాలంలో అయితే దర్శనాలను నిషేధించాడు పూర్తిగా. అక్కడ పూజలను, మర్రి వృక్షానికి పూజలను నిషేధించాడు. అసలు అక్కడికి ఆ టైం నుంచి అక్కడికి ఎవరిని అంటే సామాన్యులను, సాధారణ భక్తులను అనుమతించలేదని చెప్తారు. ఆదిత్యనాథ్ యోగి సీఎం అయిన తర్వాత 2018 నుంచి కూడా సాధారణ ప్రజలను కూడా అక్కడ సందర్శనకు అనుమతిస్తున్నారనమాట. మోదీ మొన్నే వెళ్ళొచ్చారు, దాన్ని సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు వీడియోలో సైడ్కి చూడొచ్చు. అయితే ప్రళయకాల సమయంలో కూడా మొత్తం నాశనమైనా సరే ఇది పచ్చగా ఉంటుందని సీతామాత కూడా అనుగ్రహించింది ఈ మర్రి చెట్టుకి, ఒక వరంలాగా ఇచ్చింది. ఆమె నోటంటే ఆ మాట వచ్చిందని కూడా చెప్తారు. అదేగాక శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో, అంటే మర్రి చెట్టు గురించిన కథలు కూడా మనకు ప్రచారంలో ఉన్న కొన్ని కథలను కూడా నేను చెప్తున్నా. శ్రీకృష్ణుడు కూడా కృష్ణావతారంలో కూడా ఈ మర్రి చెట్టుపై కూర్చున్నాడు, ఆడుకున్నాడని కూడా ఒక నమ్మకం. అప్పటి నుంచే అనుకుంటా బహుశా ఈ వటపత్రశాయి అయ్యాడేమో ఆయన. ఇక మర్రి చెట్టు, ఈ చెట్టు వర్ణన వాల్మీకి రామాయణంలో కూడా ఉంటుంది. రామలక్ష్మణులు ఇద్దరు గంగా యమున సంగమానికి వెళ్ళాలి, అక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది అని భరద్వాజముని శ్రీరాముడికి చెప్పాడని అందులో ఉంటుంది. అక్కడి నుంచే ఇద్దరు రామలక్ష్మణులు యమునా నది దాటారని, అప్పుడే సీతామాత మర్రి చెట్టుకు వరం ఇచ్చింది, ఆ మాట అనింది అని కూడా అంటారు.
ఇక భరద్వాజముని అక్షయవట్ గురించి రాముడికి చెప్తూ ఆ మర్రి వృక్షాన్ని కూడా వర్ణిస్తాడు. ఆ వటవృక్షం నీడలో ఎందరో సిద్ధులు, పురుషులు అంటే సన్యాసులు, సాధువులు, సిద్ధులు అక్కడ నివసిస్తున్నారు. సంగమంలో స్నానం చేసి మీరు కూడా ఆ మర్రి వృక్షాన్ని, ఆ వటవృక్షాన్ని దర్శించుకొని స్నానం చేస్తే మీకు అటు స్నాన ఫలము పూర్తయినట్టు అని చెప్పి భరద్వాజముని చెప్పినట్టు కూడా రామాయణంలో ఉంటుంది మనకి. అంతేకాదు సృష్టి ప్రారంభంలో కూడా ప్రయాగరాజ్ సంగమం దగ్గరే బ్రహ్మ ఒక యాగం చేశాడని కూడా మనకి పురాణాల్లో ఉంది. దానికి మహావిష్ణువు ఆతిథ్యం ఇచ్చాడు అందరి దేవతలకు అనేది కూడా ఒక నమ్మకం. అంటే ముగ్గురు త్రిశక్తులు, ముగ్గురు దేవతలు కూడా తమ శక్తితో ఈ చెట్టును సృష్టించారు. అందువల్ల ఇది అక్షవట్ అయింది, అక్షయమైంది. ఇక పరిశోధకులు అంటే ఆధునిక పరిశోధకులు, సైంటిస్టులు చెప్పిన మాట ఈ చెట్టు వయస్సు, ఈ మర్రి వృక్షం వయస్సు 5270 ఏళ్ళు అని. ఇక మొఘలులే గాక చాలామంది అంతకుముందు ముస్లిం ఆక్రమణదారులు కూడా దాని సెంటిమెంట్‌ను హిందువుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే మర్రి వృక్షాలు కేవలం ఇక్కడే కాదు వటవృక్షం ఉన్నది. ఈ దేవభూమిలో 5 వటవృక్షాలు చాలా ప్రసిద్ధి అన్నమాట. ప్రయాగరాజులో మొదటిది ఇది అక్షయవట్ అంటారు. ఉజ్జయినిలో రెండవది సిద్ధవట్. బృందావనంలో మూడోది వంశీవట్. గయలో 4వది మోక్షవట్. ఇక పంచవటిలో 5వది పంచవట్ అంటారు దాన్ని. ఇక కుంభమేళా గురించి మళ్ళొకసారి మనం వస్తే అందరికీ తెలుసు 5 రకాల కుంభులు జరుగుతాయి. మహాకుంభం, పూర్ణకుంభం, అర్ధకుంభం, కుంభం, మాఘకుంభం. ప్రతి ఏటా మాఘకుంభం ప్రయాగలో జరుగుతుంది అనమాట. దీన్నే మాఘమేళా అని కూడా అంటారు. అందులోనూ ఇంకా ప్రయాగ ప్రత్యేకత ఏంటంటే 3 నదుల సంగమం అది. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతుంది. ఇది పూర్ణ కుంభం అంటే ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రయాగరాజుల్లో పూర్తి కుంభం జరుగుతూ ఉంటుంది. హరిద్వార్ అయితే గంగా నది అందరికీ తెలుసు, ఉజ్జయిని క్షిప్రా నది, నాసిక్ అయితే గోదావరి నది, ప్రయాగరాజ్ గంగా, యమున అంతర్వాహినిగా వచ్చే సరస్వతి నదుల సంగమం దగ్గర. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక అంతలోనే అర్ధకుంభ ప్రతి 6 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అయితే అర్ధకుంభ 2 చోట్ల మాత్రమే జరుగుతుంది. హరిద్వార్లో ప్రయాగరాజ్లో మాత్రమే అర్ధకుంభ జరుగుతుంది. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో జరుపుకునే కుంభమేళాను సింహస్థ కుంభం అంటారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్లో ఈ కుంభమేళా జరుగుతుంది. అయితే మనం ఈ పౌరాణిక గాథ ఇవన్నీ చెప్పుకున్నాము. అలాగే కొంచెం చరిత్రలో కూడా స్వతంత్ర సంగ్రామంలో ఎలా ప్రేరణగా నిలిచింది ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మనం అంటాం పెద్దలకి, అంటే కుంభమేళా సందర్భంగా ఏదైనా సరే పుష్కర స్నానమైన, కుంభ స్నానమైన చేసినప్పుడు మన పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. అదే మనం ఇక్కడ చేసినా సరే పిండ ప్రదానాలు చేసే సమయంలో మనకి చెప్తారు, కాశీ యందు, గయ యందు వటవృక్షం కింద ఆమదాన ఫలితం ఇది చేస్తే వచ్చింది అని చెప్తారు కదా. అయితే గయతో పాటు ప్రయాగలోనే వటవృక్షం కింద కూడా పిండ ప్రదానాలు చేస్తారు. అయితే మొఘలుల కాలంలో, ఇందాక చెప్పిన కదా, పూర్తి చేస్తాను. అక్బర్ కాలంలో స్నానం చేయడానికి కూడా, అంటే ఈ సెంటిమెంట్ని దూరం చేయడానికి కేవలం చెట్టు నరికి వేయడమే కాక కుంభ స్నానం చేయడానికి లేదా పుణ్య స్నానాలు చేయడానికి పన్ను వేసేవాడు అక్బర్. వేశాడు. జిజియా పన్ను ఉండేది కదా అప్పుడే, మొఘలుల సమయంలోనే కదా, జుట్టు పెంచుకుంటే కూడా పన్ను అని. అలా స్నానం చేయడానికి పన్ను, దర్శనానికి ట్యాక్స్ అనమాట అప్పుడు పన్ను. బొట్టు పెట్టుకోవడానికి కూడా, పిండ ప్రదానానికి బొట్టు పెట్టుకొని అక్కడికి రావడానికి కూడా పన్ను విధించేవాళ్ళు. దానికి కారణం ఇందాక చెప్పాను కదా, మతం మార్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడికి, అంటే పన్ను ఉంది డబ్బులు కట్టాల్సి వస్తుంది అంటే అందరూ వెళ్ళలేరు కదా, పేదలు వెళ్ళలేరు కదా, పేద ప్రజలు వెళ్ళలేరు కదా. పిండ ప్రదానం చేయడానికి ఒక పన్ను, బొట్టు పెట్టుకోవడానికి ఒక పన్ను, స్నానానికి ఒక పన్ను, ఇవన్నీ అంటే ఇంత డబ్బులు ఇవ్వాలంటే అంత ఉండకపోవచ్చు కదా వాళ్ళు. సో అక్కడికి వస్తేనే మళ్ళీ తిరిగి ఘర్ వాపస్ చేయనట్టు, తిరిగి స్వధర్మంలోకి వచ్చినట్టు ఒక నమ్మకం కాబట్టి వాళ్ళు అట్లాగే ఉంటారని ఒక కుట్ర కూడా దాని వెనుక ఉందన్నమాట. ఇంకో విషయం, విశ్వ హిందూ పరిషత్ చిహ్నము, సింబలు మర్రి చెట్టు. విశ్వ హిందూ పరిషత్ ఆ మర్రి చెట్టును తమ సింబల్గా తీసుకోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఒక ప్రలోభాల వల్ల
బలవంతంగా భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి ప్రాణం తీస్తామని ఒకప్పుడైతే, అలా మతం మారిన హిందువులందరూ మరి ఇక్కడికొచ్చి స్వధర్మంలోకి అంటే తమంతట తాముగా స్వచ్ఛందంగా స్వధర్మంలోకి వచ్చారు గదా! ఆ స్ఫూర్తికి దాని నుంచి తీసుకున్నదే విశ్వ హిందూ పరిషత్తు మర్రి వృక్షాన్ని తమ చిహ్నంగా అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అక్షయవట అది, నాశనం లేనిది. ఆ మర్రి చెట్టుని ఏ మతోన్మాది గూడా కూల్చలేడు. హిందుత్వానికి ప్రతీక అది. అంటే దాన్ని ధ్వంసం చేస్తే దీన్ని బట్టి అర్థమైందేంటి, అటు బాబరు, ఇటు అక్బరు, ఇటు ఔరంగజేబు ముగ్గురు కూడా ఆ మర్రి వృక్షాన్ని అంటే కొసెల్లా నరకాలని చూశారు. కానీ అది మళ్ళీ జీవం పోసుకుంది. అక్షయవట్ అది. అంటే ఈ మర్రి చెట్టును, ఈ అక్షయవట్టుని, ఈ వటవృక్షాన్ని ఏ మతోన్మాది కూడా కూల్చలేడు, కాల్చలేడు, ధ్వంసం చేయలేడు అని. నిన్ను నాశనం చేయాలని చూసినా అది నాశనం కాదు, మళ్ళీ కొత్తగా చిగురుస్తుంది మరింత శక్తి పుంజుకొని అని. అందుకే దాన్ని విహెచ్పి వాళ్ళ సింబల్‌గా తీసుకున్నారు. ఆ మర్రి చెట్టుకి మొన్న ఇటీవలనే నరేంద్ర మోదీ వెళ్ళి దాన్ని మన భారత ప్రధాని వెళ్ళి దర్శించుకొని వచ్చాడు. ఇక కుంభ్ పవిత్రత ప్రాశస్త్యం గురించి ఎందుకంటే దగ్గరకొచ్చింది కుంభమేళ. ఒకసారి మనం మాట్లాడుకుందాం. హిందూ పౌరాణిక గ్రంథాలు, పవిత్ర గ్రంథాలన్నీ కూడా మహాకుంభ్ యొక్క వైభవాన్ని వివరిస్తాయి. అన్నిట్లో కూడా హిందూ మత గ్రంథాల్లో కుంభ్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంటది. ఇందాక చెప్పినట్టు విదేశీ యాత్రికులు కూడా వాళ్ళ ప్రయాణాల్లో భారత ప్రయాణాల గురించి రాస్తూ కుంభమేళా గురించి రాశారు. హిందుత్వానికి ప్రతీక అది అని మనం అనుకోవచ్చు. అథర్వణ వేదం చెప్తుంది, చతుర్థ దదామి పూర్ణః కుంభోషాదికాల్ అహితాస్తం. మత్స్య పురాణంలో కూడా కుంభమేళాకు సంబంధించిన కథ ప్రస్తావన ఉంటుంది. పద్మపురాణం చెప్తుంది, పృథ్వీవ్యాం కుంభయోగస్య చతుర్థా భేద ఉచ్యతే చతుస్థలే నితనాన్ సుధా కుంభస్థ భూతలే. అంటే భూమిపై 4 రకాల కుంభ యోగాలున్నాయి అని ఆ కుంభ గురించి వివరించే శ్లోకం ఉంటుందన్నమాట. ఇక స్కంద పురాణంలో కూడా కుంభ సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. మాఘే మాసే గంగే స్నానం యః కురుతే నరః యుగకోటి సహస్రాన్ని తిష్టంతి పితృదేవత. అంటే మాఘమాసంలో గంగా స్నానం చేసిన వ్యక్తి అంటే స్వర్గం వెళ్తారు అని. ఇక పద్మపురాణంలో కూడా త్రిషు స్థలేషు యః స్నాయాత్ ప్రయాగే చ పుష్కరే కురుక్షేత్రే చ ధర్మాత్మ తయాతి పరమం పదం. అంటే కురుక్షేత్రలో అలాగే ప్రయాగ పుష్కర్లో స్నానం చేసిన వాళ్ళకి ఒక మంచి అంటే ముక్తి లభిస్తుంది అని అనుకోవచ్చు, ముక్తి ప్రాప్తిస్తుంది అని అర్థం. ఇక గరుడ పురాణంలో కూడా కుంభ ప్రస్తావన ఉంటుంది. అగ్నిష్టోమ సహస్రాని వాజపేయ శతాని చ కుంభ స్నానస్య కలాం నార్హంతే షోడశీమపి. అంటే వేలాది అంటే అగ్నిహోత్రాలు, హోమాలు, వందలాది వాజపేయ యాగాలు కూడా ఒక కుంభ స్నానంలో 16వ వంతుకు సమానము అని. ఇక అగ్నిపురాణంలో కూడా ఉంటుంది, కుంభే కుంభోద్వహ స్నాత్వా ప్రాయచ్చతి మానవాన్. అంటే అన్నీ చెప్పేది అదే, ఆ పుణ్య స్నానాల వల్ల మన పాపాలు తొలగుతాయి, ముక్తి మనకు లభిస్తుంది అనేది ఒక నమ్మకం. విష్ణు పురాణంలో కూడా అయం కుంభ పరం పుణ్యం స్నానం ఏన కృతం శుభం సర్వ పాపాక్షం యాతి గచ్చతే విష్ణు సన్నిధిం. అంటే కుంభస్నానం అత్యంత పుణ్యప్రదమైనది, విష్ణు లోకానికి మనల్ని అంటే వైకుంఠంలోకి తీసుకెళ్తుంది, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని. ఇక శ్రీమద్ భగవత్ పురాణం కూడా చెప్తోంది, తత్రాపియ స్నానకృత్ పుణ్యకాలే గంగాజలం తీర్థ మదాదివాసం పుణ్యం లభేత్ కృతకృత్య సగత్వా వైకుంఠం పరమం సమీతి. అంటే పుణ్యకాలంలో గంగా స్నానం చేసిన వ్యక్తి పుణ్యాన్ని పొందుతాడు, వైకుంఠ ధామానికి వెళ్తాడు. మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంటుంది, త్రిపురం దహతే యజ్ఞ స్నానం తీర్థేతు దహతే సర్వ పాపం చ తీర్థే స్నాత్వా సర్వం భవతి శుద్ధయే. ఇదనమాట. అంటే మన పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఒక పురాణ గాథ ఉంది దానికి, కుంభమేళాకు సంబంధించి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వటవృక్షం అక్షయ వట్ నాశనం లేనిది, యుగ యుగాలను చూస్తూ వస్తుంది. యుగ ప్రారంభం నుంచి యుగ ఆగమనం నుంచి యుగ అంతం వరకు కూడా వటవృక్షం ఉంటుంది. ఇక ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మనకి నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి ఉంటుంది. అక్కడ అది కూడా త్రివేణి సంగమ స్థానం. హరిద్ర, మంజిర, గోదావరి నదుల సంగమ క్షేత్రం అది. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటుంది. అక్కడ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు
ఆర్ఎస్ఎస్ని స్థాపించిన హెడ్గేవార్ పుట్టిన ఊరు అనమాట. అంటే వాళ్ళ పూర్వులందరూ కూడా వాళ్ళ మాతామహులు పితామహులందరూ కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు మహారాష్ట్రకు నాగ్పూర్కి తరలి వెళ్ళారనమాట. ఇక్కడ అంటే ఒక ఇస్లాంల అరాచకాలు వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే వీళ్ళ పూర్వీకులందరూ కూడా ఒక వేద పాఠశాల నిర్వహించేవాళ్ళు. దీంతో వాళ్ళు పూర్వీకులందరూ కూడా ఇక్కడ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కేశవ బలిరామ్ హెడ్గేవార్ కదా ఆయన పేరు. కేశవ స్వామి వాళ్ళ ఇలవేల్పు అనమాట. అయితే ఆ సమయంలో వీళ్ళు ఇక్కడ మాకు అప్పటికే ముస్లింల రాజులు రావడము, వాళ్ళ అరాచకాలు వీళ్ళు భరించలేక మహారాష్ట్రకు, అంటే అక్కడ శివాజీ చివరి పాలకులు ఉన్నారు అక్కడ, రాఘోబా పాలిస్తున్నారని, అక్కడైతే మాకు బాగుంటుంది హిందూ సామ్రాజ్యంలో అనేసి హెడ్గేవారు తాత అక్కడికి వెళ్ళారనమాట. మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కూడా తర్వాత సరే ఆంగ్లేయులు దాడి, అప్పుడప్పుడే ఇంకా ఈ క్రైస్తవ విదేశీ పాలకులు రావడం అది మొదలైంది కదా. పేష్వా చేతిలో ఉండేది చివరి అది కూడా జారిపోయింది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే వీళ్ళు ఒక వేద పాఠశాల, అంటే వేదాన్ని అనుసరించి జీవించే కుటుంబాలు అనమాట. కొన్ని కుటుంబాలు హెడ్గేవారు వాళ్ళ దాయాదులందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన గురువు చెప్తారంట ఒక సందర్భంలో, మీది కందకుర్తి మీ పూర్వీకులది, మరి ఆ కందకుర్తికున్న విశిష్టత ఏంటో తెలుసా అని ఒక కథ చెప్పారంట ఆయన. మనం ఇందాక అనుకున్నాం కదా, గరత్మంతుడు తల్లి దాస్య విముక్తి కోసము అమరావతి నుంచి ఇంద్రసభ నుంచి అమృత భాండాన్ని తీసుకొస్తుంటే 4 చోట్ల అమృత బిందువులు పడ్డాయి, కుంభమేళ జరుగుతుంది అందుకే అని ఆయా ప్రాంతాల్లో అని. మరి ఆ భాండాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? కందకుర్తిలో. ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆయన కందకుర్తిలో పెట్టారు అనేది ఒక నమ్మకం అనమాట. అలాంటి నేలలో ఆ కందకుర్తి మీ పూర్వీకులది, నీ డిఎన్ఏ ఎక్కడిది, కందకుర్తికి చెందిన నీవు ఏం సంకల్పం తీసుకుంటావు అంటే, అప్పుడు ఆయన ఆలోచించి హెడ్గేవార్ అప్పుడే చాలా చిన్న వయసు అంట ఆయనది, డాక్టర్ హెడ్గేవార్ది. అప్పుడు ఆయన సంకల్పం తీసుకున్నారంట. గరత్మంతుడు ఎట్లయితే తన తల్లి దాస్య విముక్తి కోసము తన ఇంద్రుడితో కొట్లాడి తల్లిని విడిపించాడో, అట్లా భరతమాత దాస్య శృంఖలాలని తెంచడానికి నేను కూడా నా ప్రాణాలనైనా, అంటే గరత్మంతుడే నాకు ఆదర్శం అని చెప్పి ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరడము, స్వతంత్ర సంగ్రామంలో జైలుకి వెళ్ళడము, ఆ తర్వాత దీన్ని అంటే ఈ కాంగ్రెస్ పార్టీతో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశానికి ఇంకా నష్టమే ముప్పే తప్ప ఏదో జరగబోతుందని ఆయన ఊహించే ఆర్ఎస్ఎస్ను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను ఆయన ప్రారంభించారు. అలా ఆయన కూడా అప్పుడు 1857 మొదటి స్వతంత్ర సంగ్రామంలో ఏదైతే అప్పటి స్వతంత్ర సమర యోధులకు ఆ మర్రి చెట్టు అక్షయ వట్, ఆ వటవృక్షం ఒక ప్రేరణగా నిలిచిందో, కందకుర్తి మూలాలు గల హెడ్గేవార్కు ఆ గరత్మంతుడి కథనే అదే ప్రేరణగా నిలిచిందని చెప్పుకుంటారనమాట. ఎందుకో ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.